వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. దిస్ ఇస్ వియా వర్మ. భారత ప్రభుత్వం దేశ ప్రజలకు జీఎస్టీపై భారీ ఊరటనిచ్చింది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా జీఎస్టీ 2.0 తీసుకొస్తుంది. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్టే జీఎస్టీ విషయంలో ప్రజలకు భారీ ఉపశమనం కలగనుంది. జీఎస్టీ స్లాబ్స్ అన్నింటినీ తీసివేసి కేవలం 2వ రోజు స్లాబ్స్ కొనసాగిస్తూ జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి 18% జీఎస్టీ స్లాబ్లే ఉండనున్నాయి. కొన్ని వస్తువులపై జీఎస్టీ మొత్తం తొలగించింది. జీఎస్టీలో మార్పుల కారణంగా ఏ వస్తువు ధరలు ఎలాంటి మార్పులు ఉండనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువులపై 18% జీఎస్టీ 5% తగ్గింది. ఫలితంగా ఎయిర్ ఆయిల్, టూత్ పేస్ట్, టూత్ బ్రష్, సోప్స్, షేవింగ్ క్రీమ్స్ ధరలు తగ్గనున్నాయి. వెన్న, నెయ్యి, మజ్జిగ, పాల ఉత్పత్తులు, ఫ్రీ ప్యాకేజ్డ్ నాప్కిన్, మిక్చర్ వంటి సామాగ్రిలు, పాలసీలపై ఉన్న జీఎస్టీ 12 నుంచి 5% అయింది. ప్యాకేజ్ చపాతీ, రోటీ, పరోటా, డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్, సీ ఫుడ్, ఐస్ క్రీమ్స్, ఫ్రూట్ డ్రింక్స్ పై జీఎస్టీ కూడా 12 నుంచి 5% తగ్గింది. ఇక బేకరీ ఉత్పత్తులు, పన్నీర్, చనా, సాస్ అండ్ సలాడ్స్, జామ్ అండ్ జెల్లీస్, ప్లాంట్ బేస్డ్ మిల్క్, భూజియాపై జీఎస్టీ 12 నుంచి 5% తగ్గింది. వ్యవసాయ రంగానికి ఉపయోగించే వస్తువులపై జీఎస్టీ 12 నుంచి 5% అయింది. అంతేకాకుండా ట్రాక్టర్ టైర్లు, విడి భాగాలు, బయోపెస్టిసైడ్స్, డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్లు, వ్యవసాయ పరికరాలపై జీఎస్టీని 12% నుంచి 5%కి తగ్గించారు. ఇదే కాకుండా దేశవ్యాప్తంగా హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్లపై జీఎస్టీ రద్దు చేయబడుతుంది. అంటే హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్లపై జీఎస్టీని రద్దు చేస్తూ జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో సామాన్యులకు తక్కువ ధరలకే హెల్త్, లైఫ్ ప్రీమియంలు లభించనున్నాయి. తద్వారా చాలా మంది ఇన్సూరెన్స్లు తీసుకునే అవకాశం కూడా ఏర్పడనుంది. ఇక లగ్జరీ వస్తువులపై 40% జీఎస్టీ విధించాలని కౌన్సిల్ నిర్ణయించింది. వ్యక్తిగత బీమా, లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్లపై జీఎస్టీని పూర్తిగా తొలగించారు. మెడికల్ ఆక్సిజన్, డయాగ్నోస్టిక్ కిట్స్, గ్లూకోమీటర్, కళ్ళజోడుపై ఉన్న 12% జీఎస్టీని 5%కి తగ్గించారు. ప్రస్తుతం తీసుకొచ్చిన జీఎస్టీపై కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ భారీ ఊరటను ఈ వస్తువులపై దాదాపు 40% పన్ను విధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంటే లగ్జరీ వస్తువులపై త్వరలో 40% పన్ను విధిస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పాన్ మసాలా, సిగరెట్, గుట్కా, పొగాకు ఉత్పత్తులపై ఈ మేరకు జీఎస్టీ వసూలు చేస్తామని తెలిపారు. ఫ్రూట్ జ్యూస్ కాకుండా నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్ పై 40% పన్ను ఉంటుందని పేర్కొన్నారు. వీటిపై ఇప్పటి వరకు ఉన్న 28% స్లాబ్లే కొనసాగుతుండగా త్వరలో 40% అమలు చేస్తామన్నారు. ఇక ఇదే పన్ను 40% పన్ను మిడ్ రేంజ్ కార్ల ధరలు భారీగా పెరగనున్నాయి. 1500 cc కెపాసిటీ, 4000 mm పొడవు, 170 mm గ్రౌండ్ క్లియరెన్స్, వీటిల్లో ఏది మించినా 40% ట్యాక్స్ పడనుంది. స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్స్ ఎస్యూవీ అండ్ మల్టీ యూటిలిటీ వెహికల్స్ ఎంయూవీ, మల్టీ పర్సన్ వెహికల్స్ ఎంపీవీ, క్రాస్ ఓవర్ యూటిలిటీ వెహికల్స్ ఎక్స్యూవీ ఏ మోడల్ అయినా పరిమితి దాటితే లగ్జరీ స్లాబ్ పరిధిలోకి వస్తాయి. అటు ఎలక్ట్రిక్ వెహికల్స్ మాత్రం 5% స్లాబ్లోనే కొనసాగనున్నాయి. ఇక ఇదే వాహన రంగంలో ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్టీ 28 నుంచి 10%కి తగ్గింది. పెట్రోల్ హైబ్రిడ్, 1200 cc ఎల్పీజీ, సిఎన్జీ కార్లపై ఉన్న జీఎస్టీని 28%, 10%కి తగ్గించారు. డీజిల్, 1200 cc డీజిల్ హైబ్రిడ్ కార్లు, ట్రైసైకిల్స్ను జీఎస్టీ 18%కి తగ్గింది. 350 cc బైక్స్, మినీ లారీలు, డీసీఎంలు, ట్రాలీ ఆటోలపై జీఎస్టీ కూడా 18%కి తగ్గింది. ఎలక్ట్రానిక్ గృహోపకారాలలో 32 అంగుళాలు దాటిన టీవీలు, ఏసీలు, కంప్యూటర్ యూనిటర్లు, ప్రాజెక్టర్లు, డిష్ వాషింగ్ మిషన్లపై జీఎస్టీ 28 నుంచి 18% అయింది.